గోవుకి ఆ గడ్డి వేయాలి, గోవుకి తెలగపిండి వేయాలి, ప్రదక్షిణాలు చేయడం, పారాయణలు చేయడం, బొట్లు ఎట్టడం ఏమిటండి ఇది? అవన్నీ బెదిరిపోతండి అది. దానికి ఏం జరుగుతుందో దానికి తెలుసునండి. గోవు ఇవాళ రక్షింపబడవలసిన స్థితిలో ఉందమ్మా, మనల్ని రక్షించి కాపాడే స్థితిలో అది లేదు. అది మనల్ని రక్షిస్తుందనుకోవడం అజ్ఞానం. మనమే దాన్ని రక్షించి తీరాలి ప్రేమ ఉంటే. ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిక, గోవే దేవతని. తనను తాను కాపాడుకునే స్థితిలో లేని దేవత ఏమిటండి? దాన్ని కాపాడాలి మనం. హైకోర్టు దగ్గర జరిగింది ఇది. హైకోర్టు విభజన జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ తల్లి పిల్ల విభజన జరిగిపోయిందండి అందరి కాళ్ళ ముందు. మొత్తుకుని మా అమ్మ పాలని మొత్తుకుంటున్నా దాన్ని ఎవరు తాగనివ్వలేదండి. ఆ లేగదోడ కాళ్ళు ఎంత నరుకు ముక్కలైపోయే బస్సు చక్రాల కింద పడి విరిగిన కాళ్ళతో అది తల్లి వెనకాల పరిగెత్తిందండి. దారి మీద ఉన్నవాడు ఎవ్వరి మనస్సులు కరగలేదండి. పత్రిక వాడు ఎవడో మనస్సు కరిగి 10 మందికి తెలిస్తే మంచిది.